భక్తిగల ఆరాధన చేద్దాం. ఆయన ఆనందించిన ఆత్మతో సత్యముతో ఆనందించమని వాక్యం చదివిస్తాము కదా. ఆత్మతో సత్యముతో ఆయన ఆనందించే వారిగా ఉన్నాము. మేము ఆయన చిత్తానుసారంగా మనం జీవించే వారిగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? పెద్దగానే తెల్లవారు కొలిపే సూర్యోదయములు కొంతమంది స్త్రీలు ఆయన సమాధి జరిగి తొందరపడుతూ వెళ్ళారు కదా. మన దేవుని సన్నిధిలో ఎంత త్వరపడి వచ్చేవారిగా ఉన్నాం. దేవుని పని అంటే ఎంత వేగముగా ఆయన సన్నిధిలో కనబడే వారిగా ఉన్నాం. ఒకసారి పరిశీలన చేసుకున్నావా? నీ కొడుకు నా కొడుకు పునరుద్ధారణగా ఆయన లేచిన దేవుడు కదా. ఆయన ప్రేమను మనకు చూపించిన దేవుడు కదా. అయ్యా, ఇంతగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారయ్యా? ఇంతగా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఉన్నారయ్యా? ఈ కార్యం నీకు మా పక్షంగా జరిగించండి. నీకు దుఃఖకరంగా ఉండకుండా సహాయం చేయండి. ఇంకొక మీ గాయాలు రేపే వారిలో ఉండకుండా మాకు సహాయం చేయడానికి నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? కుసేపుతో తెరిచి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలముతో ఆయన ఆనందించే వారిలో ఉన్నామా? ఆయన మన తండ్రిగా ఉన్నాడు కదా. మన జీవమై ఉన్న దేవుడు, మన సర్వమై ఉన్న దేవుడు. ఆయన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమను వర్ణించడానికి మన జీవితం సరిపోతుందా? ఆయన చేసిన కార్యాలు వివరించడానికి మన బ్రతుకు సరిపోతుందమ్మా? అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం పక్షంగా చేసినందుకు ఆయన గొప్పగా మన చేతులు పై పడుకుని ఆయన ఆరాధన చేసుకుందాం. ఆయన స్తుతించుకుందాం, గర్పరుచుకుందాం.
వందనాలయ్యా. నా తండ్రి నా దేవుడు నీవేనయ్యా. నీవే నా సర్వము యేసయ్యా. నీవే నా జీవము యేసయ్యా. అయ్యా నీ దగ్గర ప్రభు నీ ప్రేమను నేను మర్చిపోకుండా నీ నమ్మకస్తుడిగా నేను ఉండటానికి నాకు సహాయం చేయండి. వేషధారణ జీవితం నుంచి విడిపించండి. నటన కలిగిన జీవితాన్ని నుంచి విడిపించండి. అయ్యా ఇదిగో ప్రభు కొంచెం సేపు మంచిగా ఉండకోసేపు మంచిగా ఉండడం కాదు అయ్యా. అన్ని బాగున్నప్పుడు మంచిగా ఉండి ప్రభు కష్టంలో మంచిగా ఉన్నప్పుడు కాదు కానీ అయ్యా నిలువెచ్చిన స్థితిలో ఉండేదానిగా నేను ఉండకుండా అయ్యా బుద్ధిహీనురాలుగా నేను ఉండకుండా తండ్రి నీకు నమ్మకస్తురాలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి అని నోరు తెచ్చి అందరం కలిసి దేవుని ఆరాధన చేసుకుందాం. మన వచనానుసారం ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం వెళ్ళిపోయిద్దాం. పరిశుద్ధ జీవిత దేవ సర్వాధికారి వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభు. అయ్యా గడిచిన తండ్రి సంవత్సరం అంతే నిరంతర మధ్యపడుచునైనా ఈ పునరుద్ధరణ దినంలో ప్రభు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యా మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి అయ్యా నీ సన్నిధిలో గడుపుతా ఎంతో సంతోషం ఎంతో ఆనందం కదా తండ్రి. అయ్యా మా కొరకునైనా తండ్రి శివులో మరణించిన మా కోసం తిరిగి లేచిన మీకు వందనాలు యేసయ్యా. అయ్యా మేమైతే ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి. అయ్యా తండ్రి పిలవడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం యేసయ్యా. అయ్యా మీ కృప చెప్పున నీ దయ చెప్పున తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీకు వందనాలు యేసయ్యా. అయ్యా మా విధేయతలు బట్టి మా పొరపాటును బట్టి మమ్మల్ని క్షమించండి యేసయ్యా. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉంటానికి సహాయం చేయండి ప్రభా. ఇంకెన్నడూ తండ్రి మా క్రియల ద్వారా మిమ్మల్ని మళ్ళీ సిలువకు అప్పగించుకోకుండా సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇప్పుడు చెప్పబోయే వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి సరి చేసుకునే కృపను నాకు మాకు మా అందరికీ దయచేయమని త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కొంచెం దగ్గర కూర్చోండి. కూర్చున్నాము దయచేసి వెనకాల పండుగ టైం కొంచెం దగ్గర